ఈ వీడియోలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మోడల్ పేపర్ అంటే ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, ఎలాంటి టాపిక్స్ వాళ్ళు అడుగుతారో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే పక్కా స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒక ఐడియా రావాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి మాత్రమే ప్రిపేర్ అవుతే మీకు ఒక 80 మార్క్స్ కావచ్చు 70 మార్క్స్ వస్తే ఈజీగా సీట్ వచ్చేస్తుందండి. సో చాలా ఈజీగా ఉంటుంది మనకు సిలబస్ కావచ్చు, ఈ క్వశ్చన్ పేపర్ కావచ్చు. సో ప్రీవియస్ గా ఇవి మనకు ఫిజికల్ మోడ్ లో పేపర్స్ ఉంటుండే, అంటే మీరు ఫిజికల్ మోడ్ లోనే ఎగ్జామ్ రాయాలి. కానీ ఇప్పుడు ఈ 2024 కావచ్చు 2025 లో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఇవి సిబిటి అంటే మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో కాకపోతే క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగానే మీకు అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ దానికన్నా ముందు మనము లైక్ ఈ సిలబస్ కాపీ ఒకసారి చూద్దాం. సో దట్ ఎవరికైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఇప్పుడే డిగ్రీ కావచ్చు కంప్లీట్ చేసిన వాళ్ళకు ఒక ఐడియా రావాలి. సో మెయిన్ గా మనకు ఇక్కడ బిఎడ్ మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. సో 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి నెగటివ్ మార్క్స్ రావు, సో ఉండవు. సో ఇక్కడ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, సో మొత్తం ఇంగ్లీషే ఉంటుంది. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఈ ఇంగ్లీష్ లో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, అంటే ఫస్ట్ టాపిక్. సెకండ్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్స్ కి సంబంధించినవి. నెక్స్ట్ వొకాబులరీ, సినానిమ్స్, ఆంటోనిమ్స్. సో దీని తర్వాత నేను లైక్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సింపుల్ టెన్సెస్ కావచ్చు, మీకు కాంప్లెక్స్ కావచ్చు, వాయిసెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ ఇంగ్లీష్ లో సబ్ టాపిక్స్. ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవే అడుగుతారు క్వశ్చన్స్. పార్ట్ బిలో వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, టోటల్ 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇందులో కూడా లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, వర్బల్ అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. సో ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో మీరు అర్థమెటిక్ కావచ్చు అవి ఏం అడగరు, సో మీకు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరేం వర్రీ అవ్వద్దు. సో పార్ట్ ఏ ఇంగ్లీష్ ఉంటుంది, పార్ట్ బి జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో ఇవి ఇంతే సిలబస్, దీనికన్నా ఎక్స్ట్రా ఏం అడగరు. సో ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మార్చ్ 2021 లో జరిగిన క్వశ్చన్ పేపర్ అండి. సో యాజ్ ఇట్ ఈస్ అవే టైప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ. సో ఫస్ట్ పార్ట్ ఏ చూద్దాం. సో పార్ట్ ఏలో మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి, సో పార్ట్ ఏ ఇంగ్లీష్ ఫస్ట్ 40 మార్క్స్ ఇంగ్లీష్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ లో సింపుల్ ఉంటుంది ప్యాసేజ్ కూడా. సో ప్యాసేజ్ లో ఒక 4 to 5 క్వశ్చన్స్ మనకు ఇట్లా అడుగుతారు ప్యాసేజ్ నుంచే క్వశ్చన్, అందులో ఉన్న ఆప్షన్స్. సో మనం ఒకసారి ప్యాసేజ్ చదువుకొని ఆ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఇట్లాంటిది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. సో మొత్తం ఎలాబరేట్ చేయను, జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్, నెక్స్ట్ టాపిక్. సో ప్రిపోజిషన్స్ ఒక సెంటెన్స్ ఇస్తారు, అందులో ఎలాంటి ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. సో అలా ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తారు కింద 4 టైప్స్, మీరు చూస్ చేసుకోవచ్చు. సో ప్రిపోజిషన్స్ మీద ఒక 5 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ ఆర్టికల్స్, ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్, సేమ్ సెంటెన్స్ ఇస్తారు, ఏ ఆర్టికల్ ఫిట్ అవుతుంది. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. జస్ట్ మనకు ఒక ఐడియా రావాలి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద అడుగుతున్నారు, అవి చదివితే సరిపోతుంది. సో నేను అందుకే ఫాస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ సూటబుల్ టెన్సెస్. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒకటే టైప్ ఆఫ్ సెంటెన్స్, ఏ సెంటెన్స్ కరెక్ట్, సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇలా ఫిల్ ద బ్లాంక్స్ కూడా అడుగుతారు. షీ డాష్ అవుట్ 5 minutes ఎగో, దాంట్లో ఏది సూటబుల్ అవుతుంది సెంటెన్స్కి, మళ్ళీ టెన్సెస్కి, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, దానికి సంబంధించిన బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సినానిమ్స్, ఆంటనిమ్స్ రెండు అడుగుతారు. సో మనకు పర్యాయ పదాలు కావచ్చు, ఆపోజిట్ వర్డ్స్ కావచ్చు, సినానిమ్స్ ఆంటనిమ్స్ రెండు. సో ఇట్లా ఒక వర్డ్ ఇస్తారు, దానికి సంబంధించిన సినానిమ్ ఏదో మీరు కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యాంటనిమ్స్, సో ఆపోజిట్ వర్డ్స్ అడుగుతారు. క్వశ్చన్ ఇస్తారు, దానికి సంబంధించిన ఆపోజిట్, ఎగ్జాంపుల్ అర్బన్, సో దాంట్లో రూరల్ వస్తుందా. సో ఈ విధంగా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే ఇక్కడ చూడండి, సెంటెన్సెస్ ఆర్ గివెన్ విత్ బ్లాంక్స్ టు బి ఫిల్డ్ ఇన్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ అవుట్ ఆఫ్ 4 alternatives. ఇండికేట్ ద కరెక్ట్ ఆన్సర్.
వెల్ పికింగ్ ఏ రోజ్ షీ. అంటే ఇక్కడ 4 టైప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ మీనింగ్ ఉన్న క్వెషన్స్ అంటే ఆప్షన్స్ ఇస్తారు. ఈ సెంటెన్స్‌కి ఏది సూటబులో అవి మీరు మెన్షన్ చేయాలి. అంతే సింపుల్ ఉంటాయి క్వెషన్స్. కాకపోతే మీకు రూల్స్ తెలవాలి. ఏ వర్డ్ యూజ్ చేయాలి అలాంటివి తెలిస్తే సరిపోతది. సో, ఎయిత్ టైప్ ఆఫ్ క్వెషన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. సో, స్పెల్లింగ్స్ అడుగుతారు. సో, ఇక్కడ చూడొచ్చు వాక్యూమ్‌కి సంబంధించిన ఏ వర్డ్ కరెక్ట్ స్పెల్‌గా అయిందో మీరు చూజ్ చేసుకోవచ్చు స్పెల్లింగ్స్. సో, ఇట్లా అకామిడేషన్ మన డైలీ యూజ్‌లో ఏవైతే ఉంటాయో అవే అడుగుతారు. సో, అవే మనకు బేసిక్స్ చదువుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో, పార్ట్ ఏ మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ప్రిపోజిషన్స్ కావచ్చు, ఆర్టికల్స్, స్పెల్లింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్స్. సో, ఈ సింపుల్ బేసిక్స్ మనకు అడుగుతారు. ఇవి చూడొచ్చు. సో, ఇంగ్లీష్‌కి సంబంధించింది మీరు ఏమన్నా బుక్స్ ఉంటే అవే చదవండి. మళ్ళీ ఈ స్పెషల్ బీఎడ్‌కి సంబంధించిన సెపరేట్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సెపరేట్‌గా దీనికోసం బుక్స్ కావచ్చు అట్లా ఉండవు. మీరు ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే బుక్స్ ఇంగ్లీష్ ఉంటే ఆ ఇంగ్లీష్ ప్రిఫర్ చేసుకోండి. లేదంటే 10థ్ క్లాస్ బుక్స్ ఉన్న 10థ్ క్లాస్‌కి సంబంధించిన బుక్ ఉన్న అందులో కూడా ఉంటాయి. లేదంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన బుక్ ఉన్న అందులో కూడా ఇవన్నీ బేసిక్స్ ఉంటాయి. లేదు అంటే మీరు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎట్లా మనం బుక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫస్ట్ టు 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించింది. ఆర్ మీరు స్టేట్ సిలబస్ బుక్స్ ఉన్న అందులో మీరు అవి చదువుకున్నా సరిపోతాయి. అన్నీ ఉంటాయి అందులో. లేదు అంటే మనకు నీతూ సింగ్ బుక్ ఉంటది. నీతూ సింగ్ మేడంది మనకు స్టాండర్డ్ బుక్ ఉంటది. ఆ ఒక్క బుక్ మీరు పర్చేస్ చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించినవి కావచ్చు, అన్నిటికి యూజ్ అవుతుంది. ఆ ఒక్క బుక్ కొనుక్కుంటే మళ్ళీ వేరే ఇంగ్లీష్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. సో, ఆ బుక్ లింక్ కూడా నేను కింద ఇస్తానండి. సో దట్ మీరు డౌన్‌లోడ్ లేదంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మన బుక్స్ ఉన్న అవి చదివితే సరిపోతది. సో, ఇప్పుడు పార్ట్ బి. సో, పార్ట్ ఏ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటది. సో, పార్ట్ బి వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో, ఇందులో క్వెషన్స్ ఎట్లుంటాయి ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఐడెంటిఫై ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్. సో, మెయిన్‌గా ఇక్కడ కార్ వచ్చేసి రోడ్ మీద పోతది గదా! అట్లా ఇట్లాంటి రిలేషన్స్ ఇస్తారు. ఏదైతే డిఫరెంట్ ఉంటదో అలాంటి మనం ఆడ్ మెయిన్ ఔట్ పిక్ జేసుకోవాలి. సో, అలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో, ఇవి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. దీనికి మళ్ళీ ప్రిపరేషన్ గావచ్చు. ఇవి మెయిన్‌గా మనకు ఎవరైతే రీజనింగ్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయో వర్బల్, నాన్ వర్బల్ మీ దగ్గర బుక్స్ ఉంటే అందులో ఉన్నయి చదవండి. లేదంటే ఏమన్నా బుక్స్ మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉంటే అవి చదివినా సరిపోతది. సో, ఇక్కడ మార్స్, ప్లానెట్ సో, ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారు. ఇవి ఒక 5 క్వెషన్స్ అట్లా అడుగుతారు. 5-10 క్వెషన్స్ మీరన్నీ చూసుకోవచ్చు. సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కాకపోతే మీనింగ్స్, వర్డ్స్ మనం ఫెమిలియర్ ఉండాలి అంతే. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఫైండ్ దిస్ వర్డ్. సో, ఏం లేదండి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఉంది గదా! ఈ సిగ్నిఫికెంట్ వర్డ్ ఇచ్చి ఇందులో ఉన్న లెటర్స్ ద్వారా ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు గదా! అందులో నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్ ఉంది. ఈ ఇన్ఫాంట్‌లో ఉన్న లెటర్స్ ఇందులో ఉన్నాయా లేవో చూజ్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఈ ఫస్ట్ ఆప్షన్‌లో ఈ ఉంది. కానీ సిగ్నిఫికెంట్‌లో ఈ లేదు. సో, ఆన్సర్ ఈ. సో, ఈ లెటర్ ద్వారా ఈ ఈ వర్డ్ ఫార్మ్ అవుతుంది. ఈ సిగ్నిఫికెంట్ నుంచి. ఈ వర్డ్ గూడా సిగ్నిఫికెంట్ నుంచి ఫార్మ్ అవుతుంది. అట్లా ఒక వర్డ్ ఇస్తాడు. కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చిన ఆప్షన్ ద్వారా కింద ఫార్మ్ అవుతున్నాయో లేవో చూజ్ జేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నయి ఉంటాయి. సో, మీరిక్కడ హెడ్డింగ్ చదవాలి. జస్ట్ ఈ హెడ్డింగ్ చదివి అర్థం చేసుకుంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి చూస్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ యాస్ ద ఆన్సర్. సో, ఇక్కడ సెంటెన్స్ ఇస్తాడు. ఏ కార్ ఆల్‌వేస్ హాస్. సో, కార్‌కి ఎప్పుడు ఏముంటది? డ్రైవర్ ఉంటదా? వీల్స్ ఉంటాయా? బోనెట్ ఉంటదా? బంపర్ ఉంటదా? సో, దానికి సంబంధించిన రిలవెంట్ ఆన్సర్ మనం చూజ్ చేసుకోవాలి. సో, అలాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. సో, అలాంటివి ఒక 4-5 అన్నీ సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్ 5 ఆర్ 10 క్వెషన్స్ అడుగుతారు. సో, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. సో, ఏ క్లాక్ హాస్ ఆల్వేస్. సో, క్లాక్‌కి ఏముంటది? బ్యాటరీయా? అలారమా? నంబర్సా? నీడిల్సా? దానికి సంబంధించిన మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీరు ఎంటర్ చేసేయాలి అంతే. సో, ఇది సీబీటీ మోడల్‌లో ఉంటది. అప్పుడు ఇది పేపర్ అండ్ పెన్ బేస్డ్ ఉండే. ఇప్పుడు సీబీటీయే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ నంబర్స్ ఇన్ ఈచ్ ఫాలోయింగ్ క్వెషన్స్. సో, ఇలా మిస్సింగ్ నంబర్స్ ఇస్తారు. ఇవి కూడా బేసిక్స్ ఉంటే సరిపోతది. మరీ దీనికోసం ఫుల్ డెప్త్‌గా ప్రిపరేషన్ అవసరం లేదు. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు జస్ట్ మీరు ఫోకస్‌డ్‌గా రాస్తే సరిపోతది. సో, దీనికి సంబంధించింది ఇలాంటి సింపుల్ క్వెషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 7+5 12, 12 స్క్వేర్.
సో ఇక్కడ 3+4 7 స్క్వేర్. సో ఇట్లాంటి చిన్న చిన్నవి అడుగుతారండి. సో ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరైతే షార్ప్ ఉండి ఉన్న టైంలో ఎక్కువ ఎవరైతే అక్యురసీగా ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి బేసిక్స్ ఉంటాయి, అంత టఫ్ ఎగ్జామ్ కాదు. సో ఇలా చిన్న చిన్నవే ఉంటాయి అన్ని. సో ఇవి సేమ్ టైప్ ఆఫ్ మోడల్ కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కోడింగ్ డీకోడింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఏం లేదు ఇక్కడ ఇక్కడ లెటర్ ఇచ్చారు. ఏకి సంబంధించిన కోడ్ కే, బికి సంబంధించిన కోడ్ ఎస్. సో అలా ఏ టు జెడ్ కావచ్చు, అన్ని కోడ్స్ ఇస్తారు. సపోజ్ ఇప్పుడు డిస్టార్ట్ అంటే కోడ్ ఏంది అడుగుతారు. సపోజ్ డి అంటే ఏంది ఇక్కడ ఎమ్. సో డి అంటే ఎమ్. సో అట్లా ఎమ్ అట్లా మీరు కోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లైన్ వైజ్ అన్ని వేసుకోకపోండి. ఎక్కడైతే డిఫరెంట్ ఉంటుందో అట్లా ఒకటి చూజ్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇప్పుడు టీ అంటే ఏంది ఇక్కడ? సో టీ ఆర్. సో లాస్ట్ ఆర్ రావాలి. సో ఆర్ రావాలంటే ఫస్ట్ ఆప్షన్ డిలీట్ చేసేయండి. ఇట్లా ఫాస్ట్ గా మీరు డీకోడింగ్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కోడింగ్ డీకోడింగ్ ఇది కూడా సింపుల్ ఉంటుంది, బేసిక్ మీకు నాలెడ్జ్ ఉన్నా చేసుకోవచ్చు. సో ఇలా డీకోడింగ్ కోడింగ్ కి ఈజీ క్వశ్చన్స్ ఒక 10 అడుగుతారు, అవి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సింబల్స్ ఎట్ ద డేట్ సి యాష్ అండ్ పర్సంటేజ్ ఆర్ అండర్ విత్ ద ఫాలోయింగ్ మీనింగ్స్. సో ఏం లేదండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా దీని మీనింగ్ వచ్చేసి పి ఈజ్ ఐదర్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఏం లేదు, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ పిక్యూఆర్ఎస్ ఉంటుంది. పి ఈజ్ లెస్ దాన్ క్యూ, క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్, అలాంటివి సెంటెన్స్ లో ఇస్తారు. మనకు దానిపైన కొన్ని స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అడుగుతారు. సో మీరు అవన్నీ ఆర్డర్లో రాసి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ రాంగా మీరు చూస్ చేసుకోవాలి. సో కంక్లూజన్ 1 ఎలాన్ ఈస్ ట్రూవా, లేదంటే కంక్లూజన్ 2 ఎలాన్ ఈస్ ట్రూవా, నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఈస్ ట్రూవా. జస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు ప్రాపర్ గా డీకోడ్ చేసి అవి కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి అంతే. ఇవి సింపుల్ ఉంటాయి. ఇవి కూడా ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మిస్సింగ్ టర్మ్స్ అండి. సో ఒక ప్యాటర్న్ లో ఇస్తారు. ఆ ప్యాటర్న్ లో ఏవైతే మిస్సింగ్ ఉంటాయో, ఏవైతే సూటబుల్ అవుతాయో ఒక సర్టన్ ప్యాటర్న్ లో అవి ఫాలో అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఏబిసి అనుకో, ఏబిసి ఏబి ఏబిబి సిసిసి అట్లా ప్యాటర్న్ లో ఫాలో అవుతాయి. ఆ ఏ ప్యాటర్న్ లో అవి ప్రాపర్ గా ఉంటాయో అవి మాత్రం సూటబుల్ చేసుకోండి. సో ఇవి తెలియకపోతే ఈ ఫస్ట్ ఆప్షన్ ఉందా, ఇక్కడ బి పెట్టండి, ఇక్కడ సి పెట్టండి, ఇట్లా పెట్టి అవి ప్రాపర్ గా ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ వీటి కోసం కోచింగ్ కావచ్చు అవి ఏం అవసరం లేదు. ఎవరైతే ఫ్రెషర్స్ ఇప్పుడు డిగ్రీ కావచ్చు అలా ఉన్న వాళ్ళు మీరు అటెంప్ట్ చేయొచ్చు ఈ పేపర్ ని. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ ద నంబర్ విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద సిరీస్. సో ఒక సిరీస్ ఇస్తారు. నెక్స్ట్ టర్మ్ ఏంది, ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చారు. 0 స్క్వేర్, 1 స్క్వేర్, 2 3 4, నెక్స్ట్ 5 స్క్వేర్, అట్లా సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్. కాకపోతే ఇచ్చిన క్వశ్చన్స్ లో మీరు ఫాస్ట్ అండ్ అక్యురసీగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు కొద్దిగా టైం మిగులుతాయి కాబట్టి వేరే క్వశ్చన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇలా నంబర్ సిరీస్ మీద ఉంటాయి క్వశ్చన్స్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ 5 క్వశ్చన్స్. రూట్, స్టెమ్, లీఫ్. నెక్స్ట్ ఏం వస్తుంది? సో ఒక పదార్థాన్ని డివైడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇస్తారు. నెక్స్ట్ స్టెప్ లాస్ట్ ఏం వస్తుంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది, 3 సైడ్స్ ఉంటాయి. దీనికి రెక్టాంగిల్ 4 సైడ్స్, పెంటాగాన్ 5 సైడ్స్, నెక్స్ట్ హెక్సాగాన్ వస్తుంది 6 సైడ్స్ కి. సో అలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు, అలాంటివి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో అలా మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా సింపుల్ గా మీరు ఈ పేపర్ ని అటెంప్ట్ చేయొచ్చండి. సో ఫస్ట్ 40 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ ఉంటాయి. సో అందులో మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ 60 క్వశ్చన్స్ ఎక్కువ మంది చేయగలుగుతారు. ఇంగ్లీష్ లో ఆ 40 క్వశ్చన్స్ ఎవరైతే అక్యురసీగా చేస్తారో వాళ్ళకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 100 మార్క్స్ కి ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా 70 80 90 స్కోర్ చేయొచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ వీటి గురించి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో వీటికి సపరేట్ బుక్స్ అంటే ఉండవు. మీకు ఆల్రెడీ ఎవరన్నా అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఏమన్నా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో ఉన్న బిట్సే ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంగ్లీష్కి అయితే మీరు మన బుక్స్ ఉంటే అవి ఫాలో అవ్వండి, లేదంటే నీతు సింగ్ మేడం బుక్ బాగుంటుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది, అది కొనుక్కోండి. లేదంటే మీరు 10th క్లాస్కి సంబంధించిన బుక్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి, అందులో కూడా ఉంటాయి. ఇవే సేమ్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉన్న
అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సిలబస్ ఎగ్జాంపుల్ ఈ సిలబస్ చూడాలి. ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కడ రిపీట్ అవుతున్నాయి అవి చూసుకొని ప్రిపేర్ అయితే సరిపోతది. సో మనకు 20 డేస్ టైం ఉంది కాబట్టి ఇంగ్లీష్ ఒక 4-5 డేస్ ఎక్కువ ఇంగ్లీష్ ఫోకస్ చేయండి. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ అందరూ చేయొచ్చు, ఈజీగా ఉంటాయి. కానీ ఇంగ్లీష్‌లోనే కొద్దిగా మిస్టేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఈజీగా చేసేయొచ్చు. ఈ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవి ఎక్కువ చూసుకోండి. సో అప్పుడు మీరు ఎవరైతే ఒక 70, 80 చేస్తారో స్కోర్ వాళ్ళకి ఈజీగా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్పెషల్ బీఎడ్‌కి ఎక్కువ అప్లై చేస్తారు నార్మల్ బీఎడ్ కన్నా. సో నార్మల్ బీఎడ్‌లో మనకు సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పెషల్ బీఎడ్‌కి అప్లై చేస్తారు. అండ్ స్పెషల్ బీఎడ్‌కే ఎక్కువ డిమాండ్ నార్మల్ బీఎడ్ కన్నా. సో ఎక్కువ అవకాశాలు కూడా స్పెషల్ బీఎడ్‌కి ఉంటాయి కాబట్టి సో ఎక్కువ ఒక 80+, 90 లేదంటే 70 అయితే బెస్ట్ స్కోర్. 70 అబోవ్ వచ్చిన వాళ్ళకు సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ సిలబస్ కాపీ అండ్ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ అవి నా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తా. కొద్దిగా స్టాండర్డ్ పెరగొచ్చు. దానికన్నా కొద్దిగా స్టాండర్డ్ పెరగొచ్చు ఈ 2025 ఎగ్జామ్. కాకపోతే టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే అట్లనే ఉంటాయి. లేదంటే కొద్దిగా మాడిఫై చేస్తారు అంతే. దానికన్నా అంత డెప్త్‌గా క్వెషన్స్ అయితే అడగరు. సో ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఎళ్ళండి. ఎవరైతే పక్కా బీఎడే చేస్తా అనుకునే వాళ్ళు, వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరున్న బుక్సే ఫాలో అవ్వండి. ఈ క్వెషన్స్ చాలా చిన్న చిన్న క్వెషన్స్ కాబట్టి మళ్ళీ బుక్స్ కొనుక్కొని టైం వేస్ట్ చేసే బదులు మీ దగ్గర ఉన్న బుక్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. లేదంటే నీతు సింగ్ ఇంగ్లీష్ అది కొనుక్కోండి. లేదంటే 10థ్ ఇంటర్మీడియేట్ ఉన్న బుక్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తా. సో దట్ ఈ స్పెషల్ బీఎడ్‌కి సంబంధించిన సిలబస్ కాపీ, ఈ ప్రీవియస్ క్వెషన్ పేపర్ 2 పోస్ట్ చేస్తా. డౌన్‌లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.